అందరికీ నమస్కారం. గురువు గారు పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గత 2-3 క్లాసుల నుంచి టాపిక్ మీద చెప్పుకుంటున్నాం. ఏమిటంటే చెడు తొలగించుకోవాలంటే అనేటువంటి టాపిక్. ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి ఒక్కరూ దీని మీద కాస్త దృష్టి సారించాలి. ఏయో చేస్తున్నారు, ఏదేదో సంపాదిస్తున్నారు, ఏదేదో ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఏయో కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా పోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి అసలు ఇటువంటివన్నీ ఎందుకు వస్తున్నాయి? కష్టాలు, సమస్యలు, బాధలు, రోగాలు అంటే వీళ్ళు చేసేటువంటి చెడు కర్మల వల్ల. ఈ చెడు కర్మలు ఎందుకు చేస్తున్నారు? చెడు కర్మలు ఎందుకు చేస్తున్నారు అంటే వారి యొక్క చెడు గుణాల వల్ల. ఈ చెడు గుణాలు ఎందుకు ఉన్నాయంటే చెడు మనసు వల్ల. చేత ఎంతకాలం అవుతే వీళ్ళు చెడు మనసును శుద్ధి చేసుకోరో, మనసులోని చెడు తొలగించుకోరో, అంతకాలం వారి గుణాలు చెడుగానే ఉంటాయి, వారి ఆలోచనలు చెడుగానే ఉంటాయి, వారి పనులు కర్మలు చెడుగానే ఉంటాయి, వారి జీవితంలో ఫలితాలు కూడా ఆ రకంగా దుఃఖం కలిగించే విధంగా ఉంటాయి. అంచేత ఇది బాగా ఆలోచించాలి ప్రతి ఒక్కరు. ఏమీ ఆలోచించకుండా ఏదో పూర్వం నుంచి ఆచారంగా వస్తుందని కష్టం వస్తే ఆ దైవాన్ని ఆశ్రయించడం, లేకపోతే రోగాలు వస్తే డాక్టర్లను ఆశ్రయించడం, లేకపోతే ఏదో గురువులనో, బాబాలనో, స్వామీజీలనో ఇలా ఆశ్రయించడం చేసి వాటి నుంచి బయటపడడానికి చూస్తున్నారు. కానీ ఎంత బయటపడినా మళ్ళా వస్తున్నాయి. వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళ యొక్క బలహీనత. ఏం చేస్తారు? కష్టాలు వస్తాయి, తట్టుకోలేరు. నీది పోగొడతాను అంటే ఇంక వెనక ముందు ఆలోచించరు. వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడతారు, వాళ్ళకి సమస్తము సమర్పించుకుంటారు. ఈ బలహీనత చూసి దోచుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళని. అలాగా దొంగ బాబాల వేషాలు వేసుకుంటూ, వేషం మారుస్తూ ఎన్నో రకాల మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు. చూస్తున్నాం మనం. యూట్యూబ్లోనే కాదు, ఫేస్బుక్లోనే కాదు, అన్నిట్లో కూడా చూస్తున్నాం. వాళ్ళని కొన్నాళ్ళకి వాళ్ళని కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇలాగా మనం ఎంతో మందిని చూస్తున్నాం. కొరుకుడు బాబా అంట ఎవడో అంటాడు. కొరికితే వాళ్ళ జబ్బులన్నీ పోతాయంట, వాళ్ళ సమస్యలు పోతాయంట. డబ్బులిచ్చి మరీ కొరికించుకుంటున్నారు. అలా తొక్కుడు బాబా వాళ్ళు పడుకోబెట్టేసి డ్యాన్సులు చేస్తాడు. అలా అయితే పోతాయంట. అలాగే ఎవరో అలాగే పడుకున్నారు. ఆ డ్యాన్సులు అయిపోయాక తొక్కేశాక చూస్తే ఒక ఆవిడ ఇంక లేగలే, అంటే చచ్చిపోయింది. అక్కడ గొడవ అయింది. అది ఇలాగా ఎంతోమంది. ముద్దులు బాబా అని ఇంకొకటి తన్నుడు బాబా, కాలుతో తన్నుతూ ఉంటాడు. వీళ్ళు డబ్బులు ఇచ్చి మరీ తన్నించుకుంటారు. ఒకసారి తన్నినందుకు 1000 రూపాయలు అంటే వీడు 2000 కట్టి 2 సార్లు తన్నించుకుంటాడు. నిజంగా చాలా విచిత్రము, మూర్ఖత్వం కూడా. ఎవడో తంతే అన్నీ పోతే ఇంకేంటి? ఎంతసేపు ఎలా పోతుందని చూస్తారు కానీ, ఆ బాధలో నుంచి ఎలా బయటపడతామని చూస్తారు కానీ, అది ఎందుకు వచ్చిందన్నది ఆలోచించరు. ఆ కష్టం ఎందుకు వచ్చింది, ఆ రోగం ఎందుకు వచ్చింది, లేకపోతే ఆచారంగా వస్తూ ఉంటే ముక్కులు ముక్కుతారు. అంటే వీడు కష్టం పోవడానికి ఇంకో జంతువుని కష్టానికి గురి చేస్తారు. అంటే జంతువులు మొక్కుతారు. కోడిని మొక్కేవాళ్ళు ఒకడు, గొర్రెని మొక్కేవాళ్ళు ఒకడు, విపరీతంగా వాటిని చంపడం. అసలు అలాంటి హింస చేయడమే వీళ్ళకి ఈ రావడానికి కారణం. మళ్ళా చేస్తున్నారు. ఏమవుతుంది? తర్వాత ఇంకా పెద్ద శిక్ష పడుతుంది. ఆ భగవంతుని సృష్టిలో, సృష్టి నిర్ణయం ప్రకారం, సృష్టి నియమాల ప్రకారం తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది.
హింస చేసిన వాడికి శిక్ష పడుతుంది. అది తెలుసుకుని శిక్ష పడినప్పుడు దాన్ని సరి చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఇంకా అదే చేస్తే శిక్ష పెరుగుతుంది, భరించలేని శిక్ష పడుతుంది. ఎందుకంటే మీ ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తే కొడతారు, ముందు తిడతారు, ఇంకా చేస్తూ ఉంటే కొడతారు, ఇంకా అదే తప్పు మళ్ళా చేస్తే గట్టిగా దండిస్తారు. మీ అబ్బాయే, మీ పిల్లలే, అంటే దారిలో పెట్టడానికి. అలాగే ప్రకృతి అంటే భగవంతుడు దారిలో పెట్టడానికి ఈ శిక్షలు. శిక్షలు అంటే ఏం కాదు, మనకు వచ్చే కష్టాలే శిక్షలు. ఇది తెలుసుకోవాలి. ఇవి ఎంత తెలుసుకుంటే జీవితం అంతా బాగుంటుంది. అంచేత ఇలాంటి పనులు చేస్తున్నారు, కానీ అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అన్న ఆలోచించరు. మానవులకు వచ్చే కష్టాలకి ముఖ్య కారణం గతంలో వాళ్ళు చేసిన చెడు కర్మలే, చెడు పనులే. వారిలో ఉన్న చెడే ప్రస్తుత కష్టాలకు కారణం. గతము అంటే బాగా గుర్తెట్టుకోండి, ఈ జన్మలో, గత జీవితంలో అయినా కావచ్చు, గత జన్మలో అయినా కావచ్చు, గత జన్మల్లో అయినా కూడా కావచ్చు. ఎంతసేపు గతము అంటే ఈ జన్మ వరకే ఆలోచిస్తారు. కాదు, గత జన్మలు ఎప్పటికైనా సరే. మేము ఈ జన్మలో ఏం చేయలేదండి అంటారు. ఈ జన్మలో చేయకపోవచ్చు. చాలామంది హింస, జీవహింస గురించి అది చెప్తూ ఉంటే ఏమంటారు, మేము శాఖాహారులమేనండి, మేము చిన్నప్పటి నుంచి మేము తినలేదండి అంటారు. ఈ జన్మలో తినలా, గత జన్మలో తినలేదా, గత జన్మల్లో తినలేదా? అంచేత ఇవి తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటే జీవితాన్ని అంత సెట్ చేసుకుంటారు. అంచేత బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది. గతంలో వీళ్ళు చేసిన చెడు కర్మల ఫలితమే ప్రస్తుత కష్టాలకు కారణం. ఎందుకు చేశారు? చెడు ఆలోచనల వల్ల. చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? చెడు గుణాలు ఉంటేనే. చెడు గుణాలు ఎందుకు ఉన్నాయి? మనసులో చెడు ఉంటేనే. అంచేత ఈ కష్టాలని ఉండకూడదు అంటే సరి చేసుకోవాల్సింది ఎక్కడా అంటే మనసులో ఉన్న చెడు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అక్కడ సరి చేస్తే ఇక్కడ సరి అవుతుంది. అంతేకాని నువ్వు చేసిన చెడు కర్మల వల్ల అంటే ఏమనుకుంటాడు, ఇంకా కానీ చేయకూడదు అనుకుంటాడు. చేయకూడదని ఏయో కొన్ని తెలుసుకుని వాటిని చేయడు. కానీ ఆ గుణాల వల్ల ఏమవుతుంది, అది తెలియకనే చేస్తుంటాడు. ఇంచేత అది సరి చేసుకోవాలి. ఆ గుణాలు ఎందుకు ఉన్నాయి? చెడు మనసు వల్ల. చేత మనసును శుద్ధి చేస్తే గుణం శుద్ధి అవుతుంది. గుణం శుద్ధి అవుతే ఆలోచనలు శుద్ధిగా ఉంటాయి, సరిగ్గా ఉంటాయి. ఆలోచనలు సరిగ్గా ఉంటే చేసే పనులు కూడా సరిగ్గా ఉంటాయి. ఇంకా కష్టాలు ఎందుకు వస్తాయి? మరి అటువంటి మనసు శుద్ధి చేసుకునే మార్గమే మనం చెప్పుకుంటున్నాం. పత్రి గారు మనకు అందించిన శ్వాస మీద ధ్యానం. సాత్వికమైన శాకారం తీసుకుంటూ ధ్యానం చేస్తే సెట్ అవుతుంది. ఇటువంటి వాటిలోంచి బయటపడతారు. అంచేత
గుర్తుపెట్టుకోండి. ఆ చెడు గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. చెడు లక్షణాల గురించి చెప్పుకున్నాం. అలాగే చెడు పనుల గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా ఎన్ని రకాల చెడులున్నాయి మనలో? అంటే చెడు తిండ్లు. మనం తినే తిండిలో కూడా చెడుంది. తింటున్నాం కదా అనుకుంటాం. ఆ చెడు తిండి వల్ల మనం చివరికి కష్టాల పాలవుతాం. అంచేతే పత్రి గారు ఆహారం విషయంలో జాగ్రత్త ఉండాలంటారు. ఏ ఆహారం తీసుకోవాలి? ఏది సరైన ఆహారం? ఇయన్నీ తెలుసుకొని దానికి అనుగుణంగా జీవించాలంటారు. ఎవరికి వాళ్ళు రుచి గురించి చూస్తున్నారు కానీ, ఆ ఆహారం అటువంటి ఆహారం మనం తీసుకుంటే జీవితంలో ఎన్నో రకాల కష్టాలు మనం అనుభవించాల్సొస్తుందన్నది అర్థం చేసుకోరు. అంచేతేంటంటే ముఖ్యంగా మరి ఏముంది చెడు తిండ్లు? అంటే తమోగుణ ప్రధానమైన, రజోగుణ ప్రధానమైన ఆహారాలు మనం తీసుకుంటే అవి మనకి ఎంతో కొంత చెడ్డని కలిగిస్తాయి. తమోగుణ ప్రధానమైన, రజోగుణ ప్రధానమైన అటువంటి ఆహారం తీసుకుంటే నష్టాన్ని కలిగిస్తాయి. ఏంటి మరి రజోగుణం ప్రధానమైన ఆహారాలు? మాంసాహారం, గుడ్లు, అలాగే శాకాహారంలో వెల్లుల్లిపాయ. పత్రి గారంటారు వెల్లుల్లిపాయని రాక్షస సృష్టి అంటారు. అలాగే తమోగుణ ఆహారాలు ఏమిటి అంటే చల్లారిపోయిన, నిలవున్న, పాసిపోయిన, పులిసిపోయిన, వండి ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఇలాంటి ఆహారాలన్నీ కూడా. ఇవన్నీ ఎంతో కొంత మనకి చెడు కలిగిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మనము తినే మాంసాహారం, మానవులు తినే మాంసాహారం, కోడిగుడ్లు. ఇంచేతంటే ఇవి మానవుల్ని రజోగుణంలో ఉంచడమే కాకుండా, ఆ ఆహారం తయారు కావాలి అంటే ఆ జంతువుల్ని హింసించాలి. వాటిని హింసిస్తే కానీ ఈ ఆహారం తయారు కాదు. మాంసాహారం భుజించే వాళ్ళంతా కూడా, తీసుకునే వాళ్ళంతా. అది ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో ఒక్కసారి చూడాలి. అది అలవాటైపోయిన వాళ్ళకి చెప్పక్కర్లేదు గానీ, ఆ విషయం తెలియనోళ్ళు వెళ్తారు హోటల్‌లో, ఆర్డర్ ఇస్తారు. ఆర్ మంచి గుమగుమలాడుతూ ప్లేట్‌లో పట్టుకొస్తాడు. అది ఆహారంలా కనిపిస్తుంది గానీ, ఆ ఆహారం తయారు కావడానికి లోపల ఎంత ఘోరమైనటువంటి హింస జరుగుతుందో వీళ్ళకేం తెలుసు? అయి నవ్వులుతూ రుచికరంగా లొట్టలేసుకుంటారు తప్ప, ఎంత హింస జరుగుతుందో అన్నది ఆళ్ళకి తెలీదు. ఒక కోడి పలావ్ కావాలి అంటే చికెన్ పలావ్ అంటారు. బిర్యానీ అంటారు. చికెన్ పకోడీ అంటారు.
కోడి ఆవకాయ అంటారు. ఇలాగే ఎన్నో రకాలు చేస్తారు. ఎలా చేస్తారు? ఆ కోడిని ఘోరంగా హింసించి, అది ఆ పీక కోసినప్పుడు ఎలా గిలగిలా కొట్టుకుంటుందో ఒక్కసారి చూడండి. కొట్టుకుంటూ గంతులేస్తూ అలా చస్తుందది. ప్రాణం వదులుతుంది. అంత హింస చేస్తే కానీ వీళ్ళు లొట్టలేసుకొని తినే ఆహారం రాదు. మరి సృష్టిలో, ఆ భగవంతుని సృష్టిలో సమస్తము, సమస్త జీవులు ఆయన రూపాలే. భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు కదా! నేను ఆత్మను, అన్ని జీవుల్లో ఉన్నాను అని. అటువంటి భగవత్ స్వరూపాలైన వాటిని అంత ఘోరంగా హింసిస్తే మరి వాటి ఫలితం అనుభవించాలి కదా! అలాగే గుడ్లు తినడం. గుడ్లంటే ఏమిటి? కాబోయే పక్షులు. మానవులకు గర్భంలో పెరుగుతాయి. పక్షులకు గుడ్లో పెరుగుతాయి. గర్భంలో 9 మాసాలు అవుతే బిడ్డ జన్మ ఇవ్వగలుగుతాది తల్లి. అలాగే ఆ గుడ్డు పొదుగుతాది. కొన్నాళ్లకు ఆ గుడ్డులోంచి దాని పిల్లొస్తుంది. పక్షొస్తుంది. అలా కాబోయే బిడ్డ, గర్భంలో పెరిగే బిడ్డను విచ్ఛిత్తి చేస్తే, ఆ గర్భాన్ని విచ్ఛిత్తి చేస్తే ఎంత దోషమో, గుడ్డులో తయారయ్యే ఆ పక్షిని విచ్ఛిత్తి చేస్తే అంత దోషం. అవేదో ఆహారం అనుకుంటూ, బలం అనుకుంటూ, రుచి అనుకుంటూ, మంచి పోషకాలు ఉన్నాయనుకుంటూ తినొచ్చు, ఉన్నాయి. శాకాహారంలో కూడా ఎన్నో ఉన్నాయి. అయి ఏం పెద్ద దోషం కాదు. ఇటువంటి ఆహారమే చెడు కలిగించేది. అంటే ఈ చెడు పోతే ఇటువంటి ఆహారాల మీద మోజు ఉండదు. అయితే చెడు తొలగించుకోవాలంటున్నాం. ఆ చెడు తొలగించుకోకపోతే ఇలాంటి పనులు చేస్తే వాటి ఫలితం అనుభవించాలి. తప్పదు. తినడం ఎందుకు? తర్వాత అనుభవించడం ఎందుకు? గౌతమ బుద్ధుడు అంటాడు కదా! మానవుడు సుఖభ్రాంతితో పాపాలు చేస్తాడు. కానీ ఆ పాపం ఫలితం, ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు జీవితం కడు దుర్భరంగా ఉంటుందంటాడాయన. మాంసాహారమే పాపం పత్రి గారు పదే పదే చెప్తారు. అందుకే అది ఫస్ట్ అది మానేయమంటారండి. అది తప్ప ఏం చెప్పరు ఎక్కడికెళ్ళినా సరే. 30 సంవత్సరాల నుంచి ఆయన తిరగడం ప్రారంభించారు. ఆయన చెప్పే సందేశాల్లో ప్రధాన పాయింట్ ఏది అంటే ఇదే. ముందు అది మానేయండి అంటారు. ఇంచేత ఎవరైనా గురువులు ప్రజలకు సందేశం ఇచ్చేటప్పుడు వారు నష్టపోకుండా ఉండే విషయాలు చెప్పాలి. లాభం కలిగించే తర్వాత చూద్దాం. నష్టం కలగకుండా ఉంటే అదే పెద్ద లాభం. మరి ఏది నష్టము అంటే ఇదే. చెడు తిండే అంటే మాంసాహారమే. ఇదే వాళ్ళ కష్టాలకు కారణం. అంచేత మరి ఈ మాంసాహారం వీళ్ళేమంటారంటే వాటిని మేమేమి హింసించట్లేదు కదా అంటారు.
కానీ గుర్తుపెట్టుకోండి, వాటిని వీళ్ళు హింసించట్లేదు గానీ, ఎవడో చంపుతున్నాడు, మేము తింటున్నాము అని అనేవాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు చంపుతున్నారు కాబట్టే, వీళ్ళు తింటున్నారు కాబట్టే వాళ్ళు చంపుతున్నారు. వీళ్ళు వీళ్ళు తినకపోతే వాళ్ళు చంపుతారా? మీరు చూడండి, ఏదైనా ఆదివారం వస్తుంది. ఎవడో ఆ ఊళ్ళో ఓ 4 కోళ్ళు ఏలాడగట్టాడు చంపి. అందరూ వెళ్లి కొనేశారు. ఏం చేస్తాడు? ఈసారి 4 కాదు, 6 కోస్తాడు. 6 చంపుతాడు. 6 కొనేస్తే 10 చంపుతాడు. అసలెవరూ కొనలా. చంపనే చంపడు. అంటే అవి ఎందుకు చంపబడుతున్నాయి అంటే, హింసకు గురవుతున్నాయి అంటే, వీళ్ళు తింటున్నారు కాబట్టి. అంచేత తింటున్న వాళ్ళదే పెద్ద పాపం. మరి చంపిన వాడికి ఉండదా అంటే, వాడికుండే పాపం వాడికుంటుంది. పెద్ద పాపం ఎవరిది అంటే, తినేవాడిదే, చంపేవాడి కంటే కూడా. అంచేత అటువంటి పాపం ఎందుకు మూట కట్టుకోవాలి? చెడు తిండ్లు ఎందుకు తినడం? మన భవిష్యత్తుని ఎందుకు నాశనం చేసుకోవడం? చేత చెడు తిళ్ళకి దూరంగా ఉండండి. మాంసాహారం, కోడిగుడ్లు పూర్తిగా మానేయండి. అలాగే తమోగుణ ఆహారాలు. అవి పెద్ద పాపం కాదు కానీ, అవి కూడా నష్టం కలిగిస్తాయి. అంటే చల్లారిపోయినా, నిలవున్నా, పాసిపోయినా, పులిసినా ఇటువంటి ఆహారాలు పాపమేమి కాదు. కానీ దానివల్ల కలిగే నష్టం ఉంది. ఏ నష్టమైనా ఎందుకు కలగాలి మనకి? నష్టం కలిగించేదే చెడు. ఇంచేత చెడు ఆహారాలు, చెడు తిండ్లు మరి మానేయాలి. మానాలి అంటే ఎందుకు తింటున్నారు? ఎందుకు తింటున్నారు అంటే, ఆ చెడు గుణాల వల్ల. ఆ గుణాలు ఎందుకున్నాయి అంటే, చెడు మనసు వల్ల. ఇంచేత మనసు శుద్ధి చేస్తే చెడు గుణం పోతుంది. చెడు గుణం పోతే ఆ చెడు తిండ్లు గూడా తొలగిపోతాయి. అవి ఇష్టం ఉండవు వాళ్ళకి. అటువంటి ఆహారాలు తీసుకోరు వాళ్ళు. అంచేత ఇటువంటి ఆహారాలు తీసుకునేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి ఆహారాలన్నీ కూడా హింసకు కారణమవుతాయి. అంచేత ఎటువంటి హింసకు మనం కారణమవుతామో, అలాంటి హింసే మనం అనుభవించాల్సొస్తుంది. అందుకే పత్రి గారంటారు, జీవహింసే మానవుల రోగాలకి కారణమంటారు. శారీరక రోగాలు. వాటి శరీరాల్ని హింసించాం. మనం శరీరం రోగాలతో బాధపడతది. అంచేత ఇక్కడ మీరు గమనించినట్లయితే, ఈ శరీరంతో మనకు కలిగే కష్టాలు చూస్తే కనక, జంతువులపై జరిగే హింసకు, మనకు కలిగే కష్టాలకు చాలా దగ్గరి పోలికలుంటాయి. చాలా దగ్గర పోలికలుంటాయి. చూడండి, చాలా మంది పిల్లలు లేక బాధపడతారు.
హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. బాబాల చుట్టూ, గుళ్ళ చుట్టూ ఇయన్నీ తిరుగుతారు. ఇంకేదంటే పిల్లలు లేపోతే చాలా సూటిపోటి మాటలు. ఇంట్లో వాళ్ళే చాలా అవమానాలకు గురి చేస్తారు. అయి తట్టుకోలేరు. పిల్లలు లేకపోయినా బాధలేదు గానీ, ఈ మాటలకి వాళ్ళు భరించలేరు. అందుకని ఏదో రకంగా పిల్లలు కలగాలని అన్ని చోట్లకి తిరుగుతారు. ఎంత తిరిగినా వాళ్ళకి పిల్లలు పుట్టరు. వాళ్ళకేంటో అర్థం కాదు. మాకే ఇలా ఎందుకైపోయింది? అందరికీ పిల్లలున్నారు. సరదాగా ఉన్నారు. ఇలాగున్నారు. మాకే లేకుండా పోయింది అని. ఇంకా కొన్ని సంసారాల్లో ఆ భార్యని వదిలేసి రెండో భార్యని చేసుకోవడం పిల్లల కోసం. ఇలాంటి గొడవలు ఇయన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఆ గర్భం రాదు. కొంతమందికి గర్భం వచ్చినా నిలబడదు. ఆ లోపల బిడ్డ ఉండదు. ఇక్కడ మనం ఇది చూస్తూ ఉంటే ఇంకో పక్క ఏం జరుగుతుంది అంటే ఎంతోమంది గుడ్లు ఇష్టంగా తింటారు. గుడ్లంటే ఏటి? గుడ్డులో తయారయ్యే పిల్ల. దాన్ని ఇష్టంగా తింటారు. అంటే ఆ గుడ్డు దశలోనే పిల్లని నాశనం చేస్తున్నారు. మరి సృష్టిలో దాని ఫలితం అనుభవించాలి కదా! అలా కొన్ని జన్మలు తిన్నాక ఆ పాపం పండి ఒక జన్మలో ఆ గర్భం లేక బాధపడవలసొస్తది. ఇలా ఎన్నో వందల వేల మంది ఉన్నారు. ఎక్కడికెళ్ళినా ఏ సిటీలో కానీ, ఏ పట్టణంలోని పిల్లలు లేక బాధపడేవాళ్ళు. డాక్టర్ల చుట్టూ తిరిగి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉంటారో చూడండి. మీరు చూడండి. ఎన్నో కుటుంబాల్లో ఘోష పేరుతో ఆడవాళ్ళను బయటికి రానివ్వరు. మరి ముస్లిం కంట్రీస్‌లో కూడా ఆడవారిని బుర్కా కూడా కప్పేస్తారు. అలాగే ఎంతోమంది వ్యభిచారులుగా బంధింపబడి బయట స్వేచ్ఛగా తిరగలేరు వాళ్ళు. ఎందుకొచ్చిందిది? ఎంతోమంది హాయిగా తిరుగుతుంటే, ఎంజాయ్ చేస్తూ ఉంటే, వీళ్ళు ఇలాగ మగ్గవలసిన పరిస్థితి ఏమొచ్చింది? కొంతమంది బాగానే చూసుకుంటారు ఆ భార్యలని వాళ్ళని. కానీ బయటికి రానివ్వరు. అలాగా మనం గమనిస్తే ఇంకొక పక్క ఏం జరుగుతుందంటే, ఈ పక్షుల్ని పంజరాల్లో బంధించడం, చేపల్ని తొట్టిలో పెట్టడం, కుక్కల్ని, పిల్లల్ని గూళ్ళలో పెంచడం, ఇయన్నీ వాటి స్వేచ్ఛకి లేకుండా చేస్తున్నారు. కొన్ని జన్మలు అలా చేసింది. వాటి ఫలితం ఈ రకంగా అనుభవించవలసొస్తుందన్న సంగతి వాళ్ళకి తెలీదు. సరదా తీర్చుకుంటున్నామని అనుకుంటారు. అంచేత మన వినోదం కోసం వాటిని హింసించి, బంధించి హింసిస్తూ ఉంటే, మరు జన్మల్లో ఇంకొకళ్ళ వినోదం కోసం వ్యభిచార గృహాల్లో బంధింపబడి, ఇతరుల వినోదం కోసం హింస అనుభవించాల్సొస్తుంది.
మీరు ఇంకా కనుక చూస్తే చాలా చోట్ల మనం చూస్తున్నాం. మల్ల యుద్ధాలు పూర్వం ఉండేవి. ఇప్పుడు ఉంటున్నాయి. ఆటల పోటీలు. బాక్సింగ్‌లో కానీ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అంటారు. యుద్ధాలు చేస్తూ ఉంటారు. కుంగ్-ఫు అంటారు. అలాంటి పోటీల్లో పాల్గొని ఏదో అదో సరదా. బాగా దెబ్బలు తింటారు. రక్తాలు కూడా కారుతాయి. కొన్ని కొన్ని పోటీల్లో ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. అలాగా. ఆ పోటీలు పెట్టినప్పుడు ఎంతోమంది ఆహ్, దాన్ని చూస్తూ ఉంటారు. చప్పట్లు కొడతారు, ఆనందిస్తారు. ఓ పక్క ఇలా జరుగుతూ ఉంటుంది. ఏమిటి ఆళ్ళు అంతలా కొట్టుకొని చస్తున్నారు, ఇయన్నీ ఇటువంటి పోటీలేటి అని అనుకుంటాం. కానీ ఇంకో పక్క మనం చూస్తే ఎడ్లకు పోటీలు పెడతారు. దున్నలకు పోటీలు పెడతారు. పొట్టేళ్ళకు పోటీ పెడతారు. కోళ్ళకు పోటీలు పెడతారు. అవి కొట్టుకుని రక్తాలు కార్చుకుని చస్తూ ఉంటే వీళ్ళెంతో ఆనందిస్తారు. ఎంతోమంది అది చూస్తూ వినోదిస్తూ ఉంటారు. మరి అటువంటి హింస చేసిన వారు ఏదో ఒక జన్మలో తాము అలాగా హింస అనుభవించాల్సొస్తుంది అన్న సంగతి తెలుసుకోలేరు. దానికి దీనికి మీకు చాలా దగ్గర పోలిక మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు చూడండి. చాలా మనం మనం చాలా సందర్భాల్లో చూస్తాం. యుద్ధాల్లో కానీ, ఈ యాక్సిడెంట్‌లో కానీ అవయవాలు కోల్పోతూ ఉంటారు. అలా గ్యాస్ యాక్సిడెంట్‌లు, ఫైర్ యాక్సిడెంట్‌లు, కారు, బస్సు, రైలు యాక్సిడెంట్‌లు కాలిపోతూ కూడా ఉంటారు. ఉడికిపోయి చర్మం కూడా కోల్పోతూ ఉంటారు. ఒక్కొక్కసారి చనిపోతూ ఉంటారు. ఇది ఇయన్నీ మనం చూస్తున్నాం ఈ ప్రకృతిలో, ప్రపంచంలో. మరొక చోట మనం చూస్తే రొయ్యల్ని ఉడకబెట్టి ఒలుస్తూ ఉంటారు. చేపలను మరి వాటిని ముక్కలు కోసి, ఉడకబెట్టి వేయిస్తూ ఉంటారు. అలాగే కోళ్ళను, బాతులను, గొర్రెలను ఎన్నిటిని కాలుస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటారో అలాగే వీళ్ళు కాలుతూ ఉంటారు. ఇయన్నీ దగ్గర సంబంధాలు కనిపిస్తాయి. చాలా మందికేంటంటే ఇదే ఆఖరి జన్మ కింద ఉంటుంది. కానీ అందుకే నేను చెప్తూ ఉంటాను. ముందు మనకి జన్మలున్నాయా లేదా ఇంకా? పునర్జన్మలు ఉన్నాయా లేదా? అది నిర్ధారణ చేసుకోమంటా. ఇదే జన్మవుతే మన ఇష్టం వచ్చినట్టు జీవించొచ్చు. ఏం పర్వాలా. మనం చేసేదంతా రైటే. కానీ ఇంకా గనక మనకి జన్మలున్నట్టయితే ఖచ్చితంగా దీని ఎఫెక్టు ఆ జన్మలో పడుతుంది. చాలా జాగ్రత్తగా మనం జీవించవలసొస్తది. అందుకే ఈ విషయం బాగా నిర్ధారణ చేస్తాను నేను. ముందు ఇది ఆలోచించండంట. ఇది నిర్ధారణ చేసుకోండంట. శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్పారాయన. పుట్టినవాడు గిట్టక మానడు అంటాడు. గిట్టినవాడు మళ్ళా పుట్టక మానడు. అనివార్యం అని చెప్పి అన్నాడాయన. ఇంకా ఆయన ఎన్నో సందర్భాల్లో మనకింకా జన్మలున్నాయని చెప్పాడు. అర్జునుడితో. నాకు నీకు ఎన్నో జన్మలు.
ఎత్తాము. అయన్నీ నీకు తెలియవు, నాకు తెలుసు అంటాడాయన. అలాగే బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము ఎలా అనివార్యమో, ఈ శరీరం వదిలేసి ఇంకో శరీరం తీసుకోవడం అనివార్యమట. మనం వస్త్రాల్ని, చిరిగిపోయిన వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రాలు ఎలా ధరిస్తామో, ముసలిదైపోయిన ఈ దేహాన్ని వదిలేసి కొత్త దేహాన్ని ధరిస్తాము అని చెప్పాడాయన. అంచేత ఈ దేహంలో ఉన్న మనమే, ఆ దేహంలో ఉన్న మనమే. ఇంచేత ఇక్కడ చేసినటువంటి కొన్ని పాపాలు అక్కడ అనుభవించాల్సొస్తుంది. చాలామంది అందుకే మాకేమి అర్థం కావట్లేదు, ఏం చెయ్యలేదు అంటారు. ఇక్కడ చేయలేదు. అలాగే కొంతమంది మేము చిన్నప్పటి నుంచి రోజు కోళ్ళని తింటున్నాం, మాకేమైంది, ఏమీ అవ్వలేదంటారు. కొంతమంది అడుగుతారు, పలానా ఊళ్ళో మాకు ఒక ఆయన ఉన్నాడాయన చాలా దుఃఖలో ఉంటాడు, 70 ఏళ్ళు, చిన్నప్పటి నుంచి రోజు కోళ్ళు తినకుండా ఉండడాయన, ఇప్పటికీ దుఃఖలాగా ఉన్నాడు, ఏం చెప్తారంటాడు. ఏం చెప్తాం ఇప్పుడు, ఓ జన్మంతా తిన్నాడు, మరు జన్మలో పుట్టుకతోటే ఏ కుష్టి రోగో, లేకపోతే ఏ అంగవైకల్యమో, లేకపోతే ఇలాగ ఎటువంటి బాధలతోటి. కుష్టి రోగం అంటే ఏంటి, ఆ బ్యాక్టీరియా వైరస్ శరీరాన్ని తినేస్తూ ఉంటుంది, రక్తాలు కారుతూ ఉంటాయి. కనిపించే వాటిని మనం తింటే కనిపించని బ్యాక్టీరియా మనల్ని తింటుంది. ఎంత భయపడుతున్నారు ఇప్పుడు కోవిడ్‌కి. కోవిడ్ అంటే కనపడింది. ఎంతమందిని పొట్టన పెట్టుకుంది. మనం ఎంతమందిని పొట్టన పెట్టుకున్నాం. ఎన్ని జంతువుల్ని, ఎన్ని జీవుల్ని. అంచేత ఇదంతా ఎందుకు జరుగుతుంది? మనం అక్కడ చేసే చెడు తిండి వల్లే. అటువంటి తిండి తినకపోతే ఇలాంటి ఫలితాలు రావే. నేను కొన్ని చోట్ల గమనించాను నేను. పాలు తాగే గొర్రె పిల్లలు, మేక పిల్లల్ని బలవంతంగా తల్లుల నుంచి పాలు తాగకుండా వేరు చేసి లాభాల కోసం పెంపకందారులకు అమ్ముతూ ఉంటారు. వాళ్ళేంటంటే మేక కొంటే రేట్ ఎక్కువ ఉంటుందని, ఈ పిల్ల రేటు కొంచెం తక్కువ ఉంటుంది, దీన్ని మేపుకుంటే మంచి రేట్ వస్తుందని వాళ్ళు కొనుక్కుంటారు, వీళ్ళు అమ్మేస్తూ ఉంటారు. దాన్ని విడదీసేస్తారు. కనీసం ఆ తృప్తి కూడా ఉండనివ్వరు. ఆ పిల్లకి పాలిచ్చి ఆనందపడేటువంటి దాని ఆనందాన్ని హరిస్తారు. అదేమైపోతుంది? తల్లి లేని అనాథ అయిపోతుంది. అలా మనం చూస్తే, ఇంకొక చోట మనం గమనిస్తే, చిన్న వయసులోనే తల్లిదండ్రులకు దూరమైనోళ్ళు, ఎవరు పట్టించుకోకుండా అనాథాశ్రమాల్లో పెరిగేవోళ్ళు, తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయినోళ్ళు, అలా బాధపడే ఎంతోమంది అనాథ పిల్లల్ని మనం చూస్తున్నాం. చూడండి. ఇలా చేసేవాళ్ళు కొంతమంది, అలా అనుభవించేవాళ్ళు కొంతమంది. ఇయన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. చెడు తిళ్ళు ఇంకా గుర్తెట్టుకోండి. జంతువుల, పక్షుల ఎలాంటి భాగాలు ఇష్టంగా తింటారో, ఆ జన్మలో కానీ, తర్వాత జన్మల్లో కానీ అలాంటి భాగాలకే రోగాలొస్తూ ఉంటాయి. మీరు కావాలంటే గమనించుకోండి. చాలా మందికి ఈ జన్మలోనే మీకది అర్థమవుతుంది.
ఎంతోమంది చెప్పారు. తినడం అంటే అంత తేలికేం కాదు. మన ధ్యాన మార్గంలో వచ్చిన వాళ్ళే ఎంతోమంది చెప్పారు ఇయన్నీ. ఇయన్నీ వినడం వల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళు కంపేర్ చేసుకున్నారు. వాళ్ళకి ఈ జబ్బు ఎందుకొచ్చింది అని కాస్త వాళ్ళు వెనక్కి ఆలోచిస్తే, ఓహ్! మాకొచ్చిన జబ్బుకి ఇంతకుముందు మేము చేసిన దానికి సరిపోయిందనమాట అని చెప్పి ఎంతోమంది చెప్పారు. తెలంగాణలో భూపాలపల్లి హరినాథ్ గారని ఉంటారు. ఆయన గుండెకి జబ్బొచ్చింది. ఎందుకొచ్చిందా అని చూస్తే, ఆయన అంతకుముందు ఆ గుండె ఇష్టంగా తినేవాడంట. ఆ మేకలు, కోళ్ళు అయన్నీ. ఆయన భార్య మసూనా అని ఉండేది ఆవిడ. ఉన్నారు, ఇప్పటికే ఉన్నారు. ఆవిడ మెడ భాగం తినేదంట. మెడకే జబ్బొచ్చిందంట. అలాగా ఇంకా మనం గమనిస్తే ఎంతోమంది మాస్టర్లు. రాజమండ్రిలో ఒక సీనియర్ మాస్టర్ రఘునాథరావు గారని. ఆయన పావురాలు పెంచడం ఇష్టం. కొన్ని పావురాలు తెచ్చుకొని ఇంట్లో పెంచుతుంటే ఎగిరిపోతున్నాయని అట్లా ఈకలు పీకేశాడు. రెక్కలకున్న ఈకలని. ఇంకేం చేస్తే అక్కడే ఉంటాయి. ఆయన ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా బాగా పెద్ద వయసొచ్చాక మరి పారాలిసిస్ వచ్చి చేతులు, కళ్ళు పడిపోయాయి. అవి ఉన్నాయి, ఎగరలేకపోయినాయి. ఈయన ఉన్నాడు. ఈ చేతులు, కళ్ళు పనిచేయవు. చెప్పేవాడాయన. చేత ఎలాంటి తింటామో అలాంటి జబ్బులే అనిపిస్తాం. చెడు తిండ్లు. నాకు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ఇంత ధ్యానం చేస్తున్నా కూడా 10 సంవత్సరాల క్రితం. 10, 12 సంవత్సరాలు హార్ట్ ఆపరేషన్ చేశారు. నేను బాగా ఆలోచించాను. ఏంటి నేను ఇంత సేవ చేస్తున్నాను, ఇంత మంచి పనులు చేస్తున్నాను నేను. నాకు రావడం ఏంటి ఇది అని ఆలోచిస్తే, బాగా వెనక్కెళ్తే నేను సహజంగా పుట్టినప్పటి నుంచి శాకాహారి. నేనేమి తినట్లేదు. అయినా సరే నాకెందుకొచ్చింది అని చూస్తే, నేను డిగ్రీ చదివేటప్పుడు జువాలజీ టాపిక్ తీసుకున్నా. జువాలజీలో ఏం చేశారంటే ప్రాక్టికల్ చేయించేవారు. ప్రాక్టికల్స్ అంటే ఆ కప్పల్ని, ఆ బొజ్జింకల్ని వాటిని కోసి డిసెక్షన్ అనేవారు. వాటిని మేకులేసి చెక్కకి దిగ్గొట్టి, కట్ చేసి ఒక్కో పార్ట్ విడదీసి ఆయనకి చూపెట్టాలక్కడ. దానికి మార్కులేసేవారు. అలా వాటి గుండె ఎలా ఓపెన్ చేశామో 3 సంవత్సరాలు అక్కడ. ఆ డిగ్రీ చదివినంత కాలం ఇలాంటి పనులే చేశాం. నా గుండె కూడా ఓపెన్ చేయించవలసింది. అందుకే మీరు చూడండి, అందరికీ వైద్యం చేసే డాక్టర్‌లకు కూడా ఎన్నో జబ్బులొస్తున్నాయి. వాళ్ళకి మళ్ళా వైద్యం. ఇలాగ చూస్తే మరి నా జీవితంలో ఎన్నో ఎగ్జాంపుల్స్. నేను వెంకటేశ్వర మందిరం కట్టించాను. ఈ వెంకటేశ్వర స్వామి మందిరం కట్టించినప్పుడు ఒకసారి దగ్గరలోనే కోళ్ళ ఫారాలు పెడితే విపరీతంగా ఈగలు ఆ గర్భగుడిలోకొచ్చినాయి. పంతులు గారికి ఏం చెప్పానంటే, ఆ ఈగలకి ఈ పంచదార గుళికల్లో ఉండేది. అవి జల్లితే అవి తినేసి చచ్చిపోతాయని. అలాగే జల్లాడాయన. జల్లితే అవన్నీ తిని అవి తిరగబడిపోయి
కొట్టుకుని చనిపోయారు. అట్ని చాటలో పోగొట్టి బయట పారిపోశాడు ఆయన. చాలా గొప్ప పని చేశా అనుకోండి. తర్వాత ఒక 6 మాసాలకో, 9 మాసాలకో, ఏడాదికో నాకు కావిండ్ల వ్యాధి వచ్చింది. ఆ కావిండ్ల వ్యాధి వచ్చి విపరీతమైన దురదలు. ఒళ్ళంతా 3 రోజులు ఒంటి మీద బట్టున్నా కూడా భరించలేని పరిస్థితి. మెత్తటి దుప్పటేసుకొని, ఇంకా ఏ బట్ట లేకుండా మంచం మీద దొర్లాను. నరకం అనిపించాను. ఇది అనుభవిస్తూ ఏంటి నేను చేసింది అని ఆలోచిస్తే ఆ సంఘటన గుర్తొచ్చింది. అంటే ఎటువంటి హింస చేస్తే ఎటువంటిది అనుభవిస్తాం. చాలామంది మేమేం మాంసం తినట్లేదు ఎందుకొచ్చిందంట. మాంసం తినరు. కానీ ఎన్నో చేస్తారు. అంత సూక్ష్మంగా ఈ సృష్టిలో గమనించబడుతుంది భగవంతుని సృష్టిలో. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. భక్త రామదాసు చిలకను బంధించి తాను బంధింపబడ్డాడు. దశరథ మహారాజు వేటకెళ్ళి లేడనుకుని ఒక బాలుణ్ణి బాణం వేసి చంపితే ఆ అతని తల్లిదండ్రులు అంధులు. వాళ్ళు ఎంతో రోదించి, "నువ్వు మా చావుకు కారణమయ్యావు. ఏ కారణం రీత్యా మేము పుత్ర శోకంతో మరణిస్తున్నామో అదే శోకంతో నువ్వు మరణిస్తావన్నాడు." అలాగే ఆయన రాముడు దూరమవుతే ఆ శోకంతోటే మరణించాడాయన. ఇంచేత ఇయన్నీ తెలుసుకోవాలి. అసమస్య కాదండి. నేను ఉత్తినే చెప్పట్లేదు ఇయన్నీ. ఆలోచించండి. ఊరికే ఆ! అంటూ తీసి పడేస్తారు. తీసి పడేయడం కాదు. మనం ఏమీ చెయ్యకపోతే ఈ కష్టాలన్నీ ఎందుకొస్తున్నాయి? ప్రశ్నేసుకోండి ఒక్కసారి. పుట్టుకతోటే బాధపడేవాళ్ళు ఎంతమందున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? మధ్య వయసులో బాధపడేవాళ్ళు, చివరి వయసులో బాధపడేవాళ్ళు, ఇలా ఎంతోమంది కాదు. ఎందుకొస్తున్నాయి ఈ కష్టాలు? ఏ కారణం లేదా? అంటే మానవుడంటే కష్టాలొచ్చేస్తాయా? చాలామంది వయసు పెరిగింది కష్టాలొస్తాయంటారు. వయసు పెరిగితే రాదండి. చేసిన కర్మలను బట్టి ఎప్పుడు రావాలో అప్పుడొస్తది. ఏమిటి మేము చేశామంటారు. ఏమిటి చేస్తారు? చెడు తిండ్లే. మనం తినే తిండే మన కష్టాలకు కారణం. అంచేత నేను మొదటి నుంచి చెప్తున్నాను. చెడు తొలగించుకోవాలి. మనలో ఉన్న చెడంతా తొలగించుకోవాలి. ఆ చెడు ఉంటే మనసులో చెడు ఉంటే చెడు తిండ్లు తింటాం. చెడు తిండి తింటే చెడు ఫలితాలు, నరకం అనుభవిస్తాం. అంచేత చెడు తిండ్లు తినకూడదు. పత్రిక స్పష్టంగా చెప్తారు. ఆహారంలో సరైన ఆహారం అంటారు. 3 రకాలు చెప్తారాయన. సరైన ఆహారము, మితాహారము, నిరాహారము. ఈ 3 పాయింట్లు చెప్తారు. సరైన ఆహారం అంటే శాకాహారమే సరైన ఆహారం.
మితాహారం అంటే ఓ బాగుందని చెప్పి ఓవర్‌గా తినడం కాదు. మితంగానే తినాలంటారు. మధ్య మధ్యలో కాస్త ఉపవాసం ఉండాలి. ఆహారం ఇవ్వకూడదంటారు. మీ చెడు గుణాలుంటే ఇంక తినడమే పని. ఏం పట్టించుకోరు, ఏం వినరు. ఆయన అలాగే చెప్తాడంట. తర్వాత అనుభవిస్తారని. ఉత్తినే చెప్పరు పెద్దవాళ్ళు. అంచేత బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే తమో గుణ ప్రధానమైనటువంటి ఆహారాలని చెప్పుకున్నాం. ఇవేం పాపమేం కాదు కానీ, అది కూడా చెడే. ఎంచేతంటే తమో గుణ ప్రధానమైన ఆహారాలు అంటే నిలవున్న, పాసిపోయిన, పులిసిపోయిన, వండి ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఈ ఆహారాలు వద్దంటారు. ఇటువంటి ఆహారాలు ఉంటే నువ్వెప్పుడూ తమో గుణంలోనే ఉంటావు. ఆ తమో గుణంలో ఉన్నప్పుడు నీ పనులన్నీ అలాగే ఉంటాయి. బద్ధకము, సోమరితనము, ఇలాగ మాంసభక్షణ ఇలాంటియన్నీ అలవాటవుతాయి. అయన్నీ మల నష్టం కలిగిస్తాయి. ఆ బద్ధకం ఉంటే లేవలేరు. చేయవలసిన పనులు చేయలేరు. హుషారు ఉండదు. పనులు వాయిదా ఏస్తారు. అన్నిటికీ నిరుత్సాహమే. చెయ్యగలిగి కూడా చేయరు. మందబుద్ధి. అంచేత చెడు తిండ్లు కూడా మనలో ఉన్న చెడే. ఇది బాగా గుర్తెట్టుకోవాలి. మరి ఈ చెడుకు ఎక్కడుంది అంటే మనసులోనే ఉంది. చెడు మనసు. మనసులో చెడు పోవాలి అంటే రెండే 2 ఇందాక చెప్పుకున్నాం మనం. ఇంతకుముందు చెప్పుకున్నాం. తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన శాకాహారం. తీవ్ర ధ్యాన సాధన అంటే గంటలు గంటలు ధ్యానం చేయడం కాదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే గంటలు గంటలు ధ్యాన స్థితిలో కూర్చోవాలి. ధ్యాన స్థితి అంటే ఆలోచన లేని స్థితి. అలా కూర్చుంటారో అది తీవ్ర సాధన అవుతుంది. అటువంటి తీవ్ర సాధనలోనే మనసు శుద్ధి అవుతుంది. ఇందాక మనం చూపించుకున్నాం నిశ్చల స్థితి ఇయన్నీను నిన్న. అదే ఇంతకు ముందు సెషన్‌లో. అంచేత ఏంటంటే ప్రతి ఒక్కరు అంత తీవ్ర సాధన చేయాలి. అంటే ఒక రకంగా తీవ్ర సాధన చేస్తున్నారో లేదో ఎలా తెలుస్తుందంటే మిమ్మల్ని 3 గంటలు గాని, 4 గంటలు గాని ధ్యానంలో కూర్చోబెట్టి 3 గంటలయ్యాక ఓకే చెప్తే మీరు కళ్ళు తెరిచి అదేంటి అప్పుడే చెప్పేశారు అని అన్నారనుకోండి. నేను ఇప్పుడే కదా కూర్చున్నాను అని మీకు అనిపించిందనుకోండి. ఖచ్చితంగా మీరు తీవ్ర సాధన చేస్తున్నట్టే. అది. సాత్వికమైన శాకాహారం. తమోగుణ, రజోగుణం. ఇప్పుడే చెప్పుకున్నాం గదా! తమోగుణం గురించి, రజోగుణం గురించి. ఇటువంటి ఆహారాలు తీసుకోకుండా మనం ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా దానికోసమే మేము. ఇప్పుడు పత్రి గారు ధ్యానంలో పొందలేనిదంటూ ఏదీ లేదన్నారు. ఎటువంటి ధ్యానంలో ముఖ్యంగా మనలోని చెడంతా పోతుంది. ఎన్ని రకాల చెడు చెప్పుకుంటున్నామో చూడండి. చెడు లక్షణాల గురించి చెప్పుకున్నాం. చెడు పనుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు చెడు తిండి గురించి చెప్పుకున్నాం. ఇంకా మనం చెప్పుకోవాల్సినయి ఇంకా ఉన్నాయి. మనం మాట్లాడే చెడు మాటలు, మనకుండే చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, చెడు గుణాలు ఎన్ని రకాల చెడులున్నాయి మన దగ్గర.
ఇన్ని చెడుతో జీవిస్తే జీవితం ఎలా ఉంటుంది? సుఖశాంతులతో ఎక్కడుంటది? చేత ఏ రకమైన చెడు పోవాలన్నా తీవ్ర ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస ఉంచి తీవ్రంగా చేయాలి. సాత్వికమైన శాకారం తీసుకోవాలి. అంచేత బాగా గుర్తుపెట్టుకోండి. మనకి తెలియకుండానే పత్రి గారు చెప్తారు. మీరు ధ్యానం కనుక సరిగ్గా చేస్తే మీకు తెలియకుండానే మీలో ఉన్న చెడంతా పోతుంది. మీలో అంతా మంచే ఉంటుందంటారు. దానికోసం ప్రత్యేకించి ప్రయత్నమేం చేయక్కర్ల. మన సాధన మనం చేస్తే మనం పొందవలసింది పొందుతాం. అదే ఆయన చెప్పేది. అదే మిమ్మల్ని సరి చేసుకుంటది. మీ లోపాలను సరిచేస్తది. ధ్యానంలో ఉన్న గొప్పతనం అది. మీరు ప్రత్యేకించి ఇది తినకూడదు, అది చేయకూడదు, అది మాట్లాడకూడదు ఇయన్నీ అనక్కర్లా. అన్నీ సెట్ అయిపోతాయి. చాలామంది చెడు ఆలోచనలొచ్చేస్తాయి. నెగెటివ్ ఆలోచనలొచ్చేస్తూ ఉంటాయి. వేవరింగ్‌గా ఉంటుంది. ఇదంతా కారణం మనలో ఉన్న చెడు గుణాలు అంటే చెడు మనసు. ఆ మనసు శుద్ధి అయిపోతే ఇది ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుంది. అందుకే అంటారు ధ్యానం చేస్తే అన్నీ దానంతట అది సరి చేసుకుంటుంది అంటే, ఎలా సరి చేసుకుంటుంది? మేము ఎంత ప్రయత్నం చేసినా చేసుకోలేకపోతున్నాం కదా! అంటారు. మీరు ప్రయత్నం చేస్తే చేసుకోలేరు కానీ ఖచ్చితంగా. ఆ శక్తి ధ్యానానికుంది. అంచేత ఎవ్వరైనా సరే ఎటువంటి లక్షణాలున్నా, ఎటువంటి చెడున్నా ధ్యానం చేయండి. ఖచ్చితంగా వాళ్ళ జీవితం మారిపోతుంది. అంచేత ధ్యానాన్ని తక్కువ అంచనా వేయద్దు. ఎంత బాగా చేస్తే చిన్నప్పటి నుంచి చేస్తే మరీ మంచిది. జీవితం అంతా గొప్పగా ఉంటుంది. ఇంచేతేంటంటే భీమవరం 3 రోజుల క్లాసు ఇందుకోసమే మేము పెడుతున్నాం. తప్పనిసరిగా వీటిలో పాల్గొనండి. అటువంటి క్లాసులు. 1, 2, 3 తారీఖులు. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్పాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్